Happy birthday to you. May the good Lord bless you. Sickness will never come near you. In Jesus' name may I pray for you. Happy birthday to you. May the good Lord bless you. Sickness will never come near you. మన తండ్రి ముందు ప్రార్థన చేసుకొని ఈ కూడికని ఆరంభిద్దాము. అయితే ఓపెనింగ్ ప్రేయర్ కి సంపతన్న మీరు వచ్చి ప్రార్థన చేస్తే. మహాప్రేమగల పరలోకపు తండ్రి, మహోన్నతమైన దేవా, ఎన్నడూ మారని మార్పు చెందని తండ్రి, సకల యుగములో రాజయ్యుండి అక్షయుడుగా అదృశ్యుడుగా అతిథుడు అన్న గొప్ప తండ్రి, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామమున మీ పరిశుద్ధమైన పాదముల వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి, ఈ సమయంలో పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి శివరక్తం ద్వారా మరణ భూస్థాన పుణ్యత్వం ద్వారా మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, శుభప్రదమైన జీవితం నిరీక్షణ బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. కృపగల తండ్రి, నీకు మహిమ ఉన్నటువంటి జిక్కం డ్యాలను బట్టి, దాయగల తండ్రి అరణకను బట్టి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. వారు ప్రేమించి రక్షించుకొని దాయగల ప్రభావ మీరు ఇచ్చినటువంటి తండ్రి కుమార్తెను బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. దాయగల ప్రభావ నమ్మకమైన తండ్రి, వారి గెస్ట్ను బట్టి ప్రభావాన్ని బట్టి స్తోత్రములు. తండ్రి వారికి ప్రేమించిన బిడ్డలు దాయగల తండ్రి సత్యదేవను బట్టి జూనియర్ టీజర్ బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. పరలోకపు తండ్రి, జూనియర్ టీజర్ ప్రభా బర్త్డే సందర్భంగా ఫస్ట్ బర్త్డే సందర్భంగా తండ్రి ఏం చేయాలి కృపేక్షణకి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. పరిశుద్ధుడు తన ఘనమైన దేవా, అదే రీతిగా దయగల తండ్రి గ్రేస్ కృప కుటుంబం స్తోత్రం తెలుస్తుంటున్నాం. ప్రభా మహస్యముడు సాల్మన్ బ్రదనా తెలుస్తుంటున్నాం. పరిశుద్ధుడు తన ఘనమైన దేవా, అదే రీతిగా దయగల తండ్రి, మరి ఈ సమయంలో ప్రభా స్తోత్రం తెలుస్తుంటున్నాం తండ్రి. బట్టి మిమ్మల్ని ప్రేమలోకి బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం తండ్రి. అదే రీతిగా పరలోకపు తండ్రి శ్రేంజులను బట్టి ప్రేమ బట్టి స్తోత్రం, వారికి ఇచ్చిన బిడ్డలు దయగల తండ్రి ఎలిజన్ బట్టి అవియాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీరు దీవించి ఆశ్రయించి ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సందర్భంగా తండ్రి వచ్చినటువంటి ప్రభా మరి కుటుంబస్తులు బంధువులను బట్టి స్తోత్రములు, ఆత్మీయులను బట్టి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా బరమాసనం బట్టి రాజమునికి బట్టి వందనాలు తెలుస్తున్నాం తండ్రి. సూక్ష్మంగా స్తుతిస్తుంటున్నాం పరలోకపు తండ్రి. అదే రీతిగా దయగల ప్రభా బట్టి స్తోత్రం తెలుస్తుంటున్నాం. కుమారుడు దయగల తండ్రి కృప ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయ చూపించాం పరలోకపు తండ్రి. రీతిగా జ్ఞాపకం సహాయం చేయండి. దయగల తండ్రి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పేరు పేరు దేవుడికి ఆశ్రయించము. ప్రభా యొక్క బర్త్డే మీటింగ్ ఎంత దీవెకరంగా చేయండి ప్రభా. వారి పాడే పాటల ద్వారా మీరు నేను మహిమపరచుకున్నాము. ఇన్సూరెన్స్ వాయించండి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభా పరలోకపు తండ్రి. అదే రీతిగా నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మీరే మాట్లాడము కనికరంగా తండ్రి. మరి నీ బిడ్డలు ఆరాధిస్తున్న దీవెకరంగా చేయ ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మనం మేము ఈ స్థలాన్ని మీరు శ్రమలో కార్చే పరిశుద్ధమైన నీతి నివాస రక్తం ప్రోక్షించుకుంటూ మీ సన్నిధికి వస్తుంటున్నాం. అట్లా మమ్మల్ని మా పరిచయం మీరు అంగీకరించమని మీకే మహిమ ఘనతాస్తులు ఆరోపించుకుంటూ గదిస్తూ బంధిస్తూ ప్రభావ మంచి వాతావరణానికి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్న ప్రార్థనలో ఒక మాట అన్నారు, ఎంతో మంచి వాతావరణం ప్రభు మనకు దయచేశారు కదా. సో వండర్ఫుల్ ఈవినింగ్ వెదర్. సో మంచి సంతోషమైన సమయంలో వాక్య ప్రకారము కీర్తనలు 107:8 ప్రకారము ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆమెన్. సో లెట్స్ ప్రైజ్ అవర్ లార్డ్. ఈరోజు మనకు ఎటువంటి సంతోషమైన ఈవి ప్రభు దయచేసినందుకు మనం కలిసి ఉన్నాం కాబట్టి మొట్టమొదటిగా ప్రభుకి మనం ఆరాధన, ఆయనకి ఇవ్వవలసిన ఆరాధన దయచేద్దాం. ఇంకా వచ్చేవారు ఉన్నారు కాబట్టి కలిసి మనం అందరం ఆరాధనలో కూడుకున్నాం. యెహోవాని కృపలను
కీర్తించేదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ చావు గోది నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత చావు గోది నుండి లేవనెత్తి నాకు జీవమిచ్చిన జీవదాత వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందు వివరింతునే నీదు విశ్వాస్యతనెంతయో సవ్యంబుగా ఈ భూమి అందు ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ సింహపు పిల్లలు ఆకలి గోరును యెహోవా సహాయుడందరికీ సింహపు పిల్లలు ఆకలి గోరును యెహోవా సహాయుడందరికీ ఇహమందున ఈ మేలు కొదువయుండరు ఆయమందు నీ విశ్వాస్యతన్ ఇహమందున ఈ మేలు కొదువయుండరు ఆయమందు నీ విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ ఎన్నెన్నో శోధన బాధలు నన్ను కృంగదీయ పోరాడినన్ ఎన్నెన్నో శోధన బాధలు నన్ను కృంగదీయ పోరాడినన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిగా కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఘనమైన నీ విశ్వాస్యతన్ నాకు చూపిగా కన్న తండ్రి నిన్ను కొనియాడెదన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి చావు చీకట్ల లోయలందున జీవపు వెలుగై త్రోవ చూపి దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ నీ విశ్వాస్యతన్ దేవా తోడై నడిపించితివి నీ కృపన్ వివరించేదన్ నీ విశ్వాస్యతన్ ఆనందముగా యెహోవాని కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించేదన్ నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలిచినవి నీతి న్యాయములు ఆధారములై నీ సింహాసనమున నిలిచినవి నిత్య కృప సత్యములు నీదు సన్నిధి నీలంబు వెలసి నిలిచినవి నిత్య కృప సత్య
కృపలన్నీ అన్ని కాలములందు కీర్తించెదను. వింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదను. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా సన్నుతించెదను. గడచినాటి కాలములో
आमेन। अपने सारे जीवन से वंदना करे, उसके फाटकों में स्तुति करे और ललकारे। आओ हम यहोवा का धन्यवाद करें, अपने सारे जीवन से वंदना करे, उसके फाटकों में स्तुति करे और ललकारे। जिसने बनाया हमें, जो है हमारा ध्यान, जिसने बचाया हमें, जो है हमारा उद्धार। जिसने बनाया हमें, जो है हमारा ध्यान, जिसने बचाया हमें, जो है हमारा उद्धार। उसकी हो जय जय हो आराधना, वो है सुबह का प्रधान। उसकी हो जय जय हो आराधना, वो है सबों का प्रधान। आओ हम यहोवा का धन्यवाद करें, अपने सारे जीवन से वंदना करें, उसके फाटकों में स्तुति करें और ललकारे। अपने सारे जीवन से हम उसकी महिमा करें, हमें शिफा नजात, उसकी प्रशंसा करें। अपने सारे तन मन से हम उसकी महिमा करें, हमें शिफा नजात, उसकी प्रशंसा करें। वो है जगदाता और तारनहार, उसकी हो जय जय सदा। वो है जगदाता और तारनहार, उसकी हो जय जय सदा। आओ हम यहोवा का धन्यवाद करें, अपने सारे हृदय से वंदना करें, उसके फाटकों में स्तुति करें और ललकारे। आओ हम यहोवा का धन्यवाद करें, अपने सारे जीवन से वंदना करें, उसके फाटकों में स्तुति करें और ललकारे। उसके फाटकों में स्तुति करें और ललकारे। Amen. Beautiful song, brother. It's a call for all of Lord's children to. If someone, a guest of honor comes, we'll honor him. How can we not honor our Father? కదా సృష్టికర్త అయిన మన తండ్రి, సావరెన్ లార్డ్ అబవ్ ఆల్, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన మన సన్నిధిలో ఉన్నాడు కాబట్టి, ఆయన సన్నిధిలో మనం ఉన్నాం కాబట్టి ఆయన ఇంకొక పాటతో ఆరాధిద్దాము. సాంగ్ నంబర్ 3. Namo
చేసినని మనం ఉత్సాహించాం. దట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఒకేషన్. ప్రభు మనకిచ్చిన మంచి కారణం. అయితే మనము వాక్యం తట్టు తిరుగుదాము. మన ప్రభు యొక్క మాట ద్వారా మనము క్షేమాభివృద్ధి ఈ సమయానికి ప్రభు యొక్క వాక్కు ఆయన ఆశీర్వాదం మన మీద ఉండినట్లు దేవుని వాక్యం పై కొంత సమయం ధ్యానిస్తాము. అయితే ఈ సమయంలో ప్రత్యేకమైన మనవి, దయచేసి ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా దయతో మీరు అన్నకి సమయం ఇవ్వమని వేడుకుంటున్నాను. సంపదన దేవుని వాక్యం మనతో పంచుకుంటాం. Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Pathimpa shrestha grandhamu Bible. Pathimpa shrestha grandhamu Bible. Anudinamu patinchina prema toda nadupunu. Oh, pathimpa shrestha grandhamu Bible. दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. बड़े सामने कद न कोई न हो. ओ दुनिया में सबसे प्यारी पुस्तक बाइबल. Lord, for the opportunity given for this happiest occasion. So, ఈ యొక్క సంతోషమైన శుభ సందర్భాన్ని బట్టి ప్రవచనుడి కృతజ్ఞతను బట్టి ప్రభువుకి చెల్లిస్తున్నాం. సజీవమైన దేవుడు, సర్వలోక సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని నేటి వరకు తన కృపను బట్టి తన ప్రేమను మనం సజీవంగా ఉంచాడు. అందుని బట్టి మనం ప్రభువుకి సమయించున్నాం. మరి ఈ సమయంలో మరి ప్రభు మహిమటువంటి డానియల్ని బట్టి అట్లా అరుణాకర్ని బట్టి ఉన్నాం తెలుస్తున్నాం. మరి కుమారుడు గెర్షం డానియల్, అలా అదే రీతిగా యానీ జెరుషా, వారి ఇద్దరు ప్రేమించిన బిడ్డలు మరి రీసా జదైదా, అట్లాగే మరి సెకండ్ డాటర్ వచ్చేసి జూనియర్ టీజా. సో జూనియర్ టీజా ఫస్ట్ బర్త్డే సందర్భంగా మన అందరినీ కూడా ప్రభు చేర్చాడు. అందుని బట్టి మనం ప్రభుకి వందనస్తున్నాం. మరి ఈ సమయంలో మరి చెప్పని రీతిగా మనకు పాటల ద్వారా ప్రభు మహిమచ్చు ప్రభు సాయం చేశాడు. ఈ సమయంలో మనం కొంత సమయం వాక్యం వింటాము. తర్వాత మరి యాని ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత చిన్న సాక్ష్యం ఉంటుంది, కేక్ కటింగ్ ఉంటుంది, తర్వాత ముగించబడుతుంది. ఈ రీతిగా ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ సమయంలో మనము దేవుని యొక్క వాక్యంలో నుండి సామ్స్ 65 65వ కీర్తన 11వ వచనం. సామ్ 65 verse 11. సంవత్సరమును నీ దయాకిటం ధరింపజేసి ఉన్నావు, నీ జోడలు సారు మెదలుచున్నవి. 65వ కీర్తన 11వ వచనం మరొకసారి చదువుకుంటాం. సంవత్సరమును నీ దయాకిటం ధరింపజేసి ఉన్నావు, నీ జోడలు సారు మెదలుచున్నవి. అట్లా ఇంకొక పోర్షన్ చదువుకుంటాం. ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్ చాప్టర్ 3, విలాప వాక్యం గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనము 23వ వచనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మన నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుడుచున్నది. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. కనికరం గల తండ్రి, మరి సమయంలో బ్రదర్శం స్నానం బట్టి స్తోత్రములు, వారు ప్రేమించిన బిడ్డలు రీసాను బట్టి, అట్లాగే దయగల తండ్రి జూనియర్ టీజర్ బట్టి స్తుతిస్తుంటున్నాం. జూనియర్ టీజర్ దయగల తండ్రి 1 year కాపాడుతూ వచ్చిన స్తోత్రములు. అప్పుడని మీరే ప్రభా కనపాపాలే కాపాడుతూ వచ్చిన స్తుతిస్తుంటున్నాం. మరి తండ్రి ఈ యొక్క వారంలో కూడా బాగలేకుండా తండ్రి బిడ్డను స్వస్థపరిచేందుకై స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, వాళ్ళు తల్లి పడిన మొదలుకునేంత వరకు కూడా బిడ్డను కాబట్టి భద్రపరిచేందుకై స్తోత్రములు. సరానికి మీరు ఇచ్చినటువంటి ప్రభు సేఫ్ డెలివరీ స్తుతిస్తుంటున్నాం. తండ్రి బిడ్డ పుట్టిన మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభు మీరే ఆ బిడ్డకు తండ్రి మీరే ఇమ్మానుయేల్ గా ఎబినేజర్గా ఉన్నందుకై స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి జెహోవా జైరే కూడా తండ్రి రాబోతున్నారు ఉన్నందుకై స్తుతిస్తుంటున్నాం. నమ్మకమైన తండ్రి, మరి ఆ బిడ్డ బర్త్డే సందర్భంగా చేరి వచ్చి ఉండగా
నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మీరే నాతో మాతో మాట్లాడండి. అట్లు దయగల తండ్రి, నేను మీరు ఉన్నత మహిమపరచుకోమని వాళ్ళ మేము మీ శ్లోకార్చ పరిశుద్ధమైన నీతి రక్తం ప్రోక్షించుకొచ్చున్నాం. కనికరంగా తండ్రి మీరే దయగల ప్రభు నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మాట్లాడము. నిశ్చయ దాసు చాటు మరుగుపరచండి. నిర్గమకాండం 4:12 ప్రకారంగా నోటితో మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Psalm 65 and verse 11. 65 కింద 11వ వచనం. సంవత్సరమును నీ దయాగ్రం ధరింపజేస్తున్నావు, నీ జాడలు సారము వెజలుచున్నవి. చదివిన లేఖన భాగంలో దేవుడు దీవించమంతా మాట్లాడిన కనుక దేవుడు మరి బ్రదర్ గెర్షోమ్ స్నాని వారికి ఇచ్చినటువంటి రెండవ కుమార్తె జూనియర్ టీజాకు ఒక నూతన సంవత్సరం దయాగ్రంగా ఇచ్చాడు, ఫస్ట్ బర్త్డే. కాబట్టి ఆ బిడ్డ మీద ఏముందంటే ఒక క్రౌన్ ఉంది. వాట్ ఇస్ దట్ క్రౌన్? ద క్రౌన్ ఆఫ్ గుడ్నెస్, ద క్రౌన్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. కనుక దేవుని యొక్క మంచితనం అనేటువంటి దయా కిరీటము ఉందన్నమాట. కనుక ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు ఆ బిడ్డను తన దయ ద్వారా, తన కనికరము చేత, తన కృప చేత కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ఆ బిడ్డ మీద ఒక కిరీటం ఉందన్నమాట. ఏ కిరీటము? దేవుని దయ అయినటువంటి కిరీటం. కాబట్టి అందుని బట్టి ప్రభుని మనం స్తుతించగా చేరవచ్చి ఉంటున్నాం. మరి తల్లిదండ్రులతో కలిసి మనం కూడా బంధువులుగా, ఆత్మీయులుగా, స్నేహితులుగా, కొలీగ్స్ గా రాగల వారందరూ బట్టి మరి ప్రభు నామమున వేస్తుంటున్నాం. కాబట్టి జూనియర్ టీజర్ ప్రభు ఒక సంవత్సరం కాపాడాడు. అందుని బట్టి ప్రభు ఎంతో మనము వందనస్తులమైంటున్నాం. కాబట్టి ఆ బిడ్డ మీద ఏముందంటే దేవుని దయ అయినటువంటి కిరీటం ఉంది. కనుక దేవుని యొక్క దయ ఇంగ్లీష్ లో మనం చూస్తాం ద క్రౌన్ ఆఫ్ గుడ్నెస్. కాబట్టి మరి దేవుని యొక్క దయ ఎటువంటిది? మన దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ chapter 33, the book of Exodus chapter 34 and verse 5 and 6. నిర్గమకాండం 34వ అధ్యాయం 5-6 వచనం చదువుకుంటాం. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవాను నామము ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యముల దేవుడైన యెహోవా. When you find the book of Exodus chapter 34 and verse 6, the Lord God merciful and gracious, long suffering and abundant in goodness and truth. కాబట్టి దేవుడైన యెహోవా మరి కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యముల దేవుడైన యెహోవా అని చూస్తున్నాం. ఇంగ్లీష్ లో మనం చూస్తే అబండెంట్ ఇన్ గుడ్నెస్ అండ్ ట్రూత్. ఇక్కడ దేవుడు దయ చూపించడంలో అబండెంట్ గుడ్నెస్ అంటే విస్తారమైనటువంటి మంచితనము లేదా కృపా కనికరం గల దేవుడు అంటున్నాడు. అందుకే ఆ బిడ్డను ఇంతవరకు కూడా ప్రభు కాపాడి ఉంటున్నాడు. అందుని బట్టి మనం ప్రభుకి వందనస్తులమైంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు దేవుని యొక్క దయ, ఆయన కృప ఎటువంటిదని మనం చూస్తే ద బుక్ ఆఫ్ లామెంటేషన్ చాప్టర్ 3 and verse 22 and 23. విలాప వాక్యం గ్రంథము 3వ అధ్యాయం 22-23 వచనాలు మనం చదువుకుంటాము. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్న కనుక మన నిర్మూలము కాకున్న వారము, అనుదినము నూతనంగా ఆయన వాత్సల్యత పుడుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ దేవుడు కృపగలవాడు. సో ద లార్డ్ గాడ్ ఇస్ అబండెంట్ ఇన్ గుడ్నెస్ అని మనం చూసాము. ఆయన మంచితనంలో కృప, కనికరము, దీర్ఘశాంతము, దయ అన్ని కూడా దాగింటున్నాయి. ఇక్కడ దేవుడు కృపగలవాడు. ద లార్డ్ ఇస్ గ్రేషియస్ అండ్ ద లార్డ్ ఇస్ మర్సిఫుల్. ద లార్డ్ ఇస్ లాంగ్ సఫరింగ్. కాబట్టి ద లార్డ్ ఇస్ కంపాషనేట్. కాబట్టి దేవుడు కృపగలవాడు అని మనం చూస్తుంటున్నాం. ఎందుకంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్న మనం నిర్మూలము కాకున్న వారము. కాబట్టి ప్రియ సోదర సహోదరి, ఈ లోకంలో మనము నిర్మూలం కావాల్సిన వారం. దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు ఈ లోకంలో మనము జన్మతో కర్మతో పాపలమైంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎఫెసీ 2:1 రాయబడింది, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చేవారు ఉండగా ఆయన మీరు క్రీస్తు కూడా బ్రతికించాను.
మరి 3 and 4 లో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో మన స్వభావ సిద్ధముగా దైవ ఉగ్రతకు పాత్రలమై ఇంటూ వచ్చినాం. దైవ ఉగ్రతకు పాత్రలము అంటే అర్థం ఏంటి? we are ought to be perished but we are not perished. Why? because of his grace alone and his mercy alone. but ప్రియ సహోదరి, దేవుడు కృపగలవాడు. అందుకే దేవునికి వాక్యం మనం చూస్తాం. జెరెమయా చాప్టర్ 31:3 మనం చూసినప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే 20:31-3లో నేను నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించడానికి విడువక నీడలా కృప చూపుచున్నాను. దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. విడువక ఆయన కృప చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన కృపలో ఆయన ప్రేమ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, ఈ దినం మనము సజీవంగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. ఈ దినం మనం సజీవంగా ఉన్నామంటే ఆయన కృపలో ఉన్న ప్రేమ. అందుకే దేవుని యొక్క వాక్యం చూస్తుంటున్నాం. ఆయన వాత్సల్యత ఏదైతే నిలిచినాక మనం నిర్మూలము కాకుండా వారము. వాత్సల్యత అనగా కరుణ, మర్సీ. కాబట్టి ఆయన కనికరమును బట్టి మనం నిర్మూలన కాలేదు. కారణం ఏంటి? దేవుడు పరిశుద్ధుడు, మనం పాపాత్ములము. అయితే పరిశుద్ధుడైన దేవుడు పాపమును బట్టి దేవునికి ఉగ్రతకి పాత్రులైన మన ఎడల ఆయన ప్రేమను, ఆయన కనికరం చూపించాడు. ఎఫెసీ పత్రికలో రాయబడినట్లుగా మనము శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు. స్వభావ సిద్ధంగా దైవగ్రతకు మనము పాత్రలమవుతూ వచ్చాం. ఎఫెసీ చాప్టర్ 2:3, ఎఫెసీ 2:3 మనం చూస్తుంటున్నాం. దేవుని ఉగ్రతకి పాత్రులైన మన ఎడల దేవుడు ఏమైనాడు? ఎఫెసీ పత్రిక 2:4 ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన బ్రాంచ చచ్చిన వరం ఎండినప్పుడు సైతము మన ఇలా చూపుతున్న మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ప్రియ వర్లారా, మన దేవునికి ఉగ్రతకు ఆ శిక్షకు పాత్రలమై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై ఉంటున్నాడు. The Lord is rich in mercy. కాబట్టి ప్రభువు ఆయన మన ఎడల కనికరం చూపించినట్లు ఐశ్వర్యవంతుడై ఆయన కనికరం చూపించాడు. కనికరం అనగా జాలి. ఎవరైనా ప్రమాదం ఉన్నారనుకోండి, అపాయంలో ఉన్నారనుకోండి, మనం చూసినప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయారు, రక్తసిద్ధం అయిపోయింది, కొవ్వుతో ఉన్నాడు అన్నప్పుడు, లేదా అగ్ని ప్రమాదంలో కాల్చబడినప్పుడు మనం చూసినప్పుడు ఏం చేస్తాం? కనికరం చూపిస్తాం. అయ్యో అని జాలి పడతాం. అదే కనికరం. మనం కూడా పాపం బట్టి ఈ లోకంలో దేవుని ఉగ్రతకు శిక్షకు పాత్రలమైనప్పుడు పరలోకపు తండ్రి మన ఇళ్ళకి తన కనికరము చూపించి, జాలి చూపించి, ప్రేమను చూపించి తన కుమారుడైన యేసు ప్రభుని భూమికి పంపించాడు. ఈగ కుమారుడు మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. దేవుని వాక్యం మనం చూస్తాం. రోమాపత్రిక 5:8 అక్కడ ఏం రాయబడింది? దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపం ఎడగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. సో ద లార్డ్ manifests his love towards us. So the Lord commended his love towards us while we were sinners Christ died for us. but మన ఇంకనూ పాపమైనప్పుడు క్రీస్తు మన పాపం కొరకు చనిపోవడం ద్వారా, మన నుంచి లేచడం ద్వారా తన ప్రేమను సిలువలో రుజువుపరిచాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరి కొరకు సిలువలో శిక్ష పొంది పరిశుద్ధ రక్తం కార్చి మరణించి లేచడం ద్వారా దేవుని యొక్క ప్రేమ రుజువు చేశాడు. కాబట్టి మనం ఎంతో ప్రభుకు వందనస్తులమైంటున్నాం. విలాప వాక్యంలో 3వ మనం చదువుతున్న 22వ యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎదురుగా నిలిచినందుకు మనం నిర్మూలము కాకుండా వారము. ప్రభు నిర్మూలన చేయకుండా మనం రక్షించాడు. ఎందుకు? మన శిక్ష యేసుక్రీస్తు ప్రభు శిలువలో పొందాడు. ఆయన శిక్షించబడి దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. యెషయా గ్రంథం 53:5 యెషయా 53:5 మనం చూస్తాము. ఆయన మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడేను, మన దోషం బట్టి నలగొట్టబడేను, మన సమాధాన శిక్ష అతని మీద మరి పడేను, ఆయన దెబ్బల స్వస్థ కలుగుతున్నది. కాబట్టి ప్రియ సహోదరి, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ శిక్ష నా శిక్ష నీకు బదులుగా నాకు బదులుగా శిక్షించబడడం ద్వారా మన మీద శిక్ష తీసివేశాడు. అందుకే ఎవరైతే ప్రభువుని విశ్వాసం ఇస్తారో, యేసయ్య నేను పాపిని, నన్ను క్షమించండి, మీరు కడగండి, నా హృదయ గ్రమని చెబితే ఇప్పుడే వారి పాపాలు క్షమించబడుతున్నాయి.
వారి హృదయం మార్చబడుతుంది. యేసు రక్తం ప్రతి పాపం కడిగి పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ప్రియమైన సహోదరి, నీవు ఒక రక్షణ పొందకపోతే, యేసు క్రీస్తులో నీ హృదయం వేయకపోతే, నీవు దేవునికి దూరంగా ఉన్నట్లయితే, ఇప్పుడైనా సరే నేను ప్రేమిస్తున్నాడు, నాకు మాడితే నీ హృదయం నాకేమో నేను నీలో నివాసం చేస్తా అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారికి నీ హృదయం ఇస్తే నీ పాపం క్షమించబడతాయి, నువ్వు దేవునికి బిడ్డగా చేయబడతావు, నీవు కూడా దేవునికి కృపను పొంది రక్షించబడుతుంటున్నావు. కాబట్టి ప్రియమైన సహోదరి, దేవుడు కృప గలవాడు. మరి మనము ప్రభువునందు విశ్వాసం రక్షణ పొందుతున్నాం కనుక ఆయన కృపగల దేవుడు. గాడ్ ఇస్ గ్రేషియస్. తర్వాత రెండవది మనం చూసిన 23వ వచనం, ఇక్కడ అనుదినము నూతనంగా ఆయనకు వాసన పుడుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. లామెంటేషన్ చాప్టర్ 3:23, విలాపవాక్యం 3:23 మనం చూస్తున్నాం. దేవుడు నమ్మదగిన వాడు. లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్, గ్రేట్ ఇస్ దై ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకత్వం ఎంతో గొప్పది. ఎందుకు? అనుదినము నూతనముగా ఆయనకు వాసన పుట్టుచున్నది. ప్రతి రోజు కూడా మనం ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రతి దినం కూడా మనం ప్రేమిస్తున్నాడు, ప్రతి క్షణం ప్రేమిస్తున్నాడు. మరి అందుకే ఆయన మనలో తన వాసనతో చూపిస్తుంటున్నాడు. అందుకే మనం సజీవంగా ఉంటున్నాం. అనుదినము నూతనంగా ఆయనకు వాసనత పుట్టుచున్నది, నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు. కాబట్టి ప్రియసుడ సహోదరి, దేవుడు మన తన వాసనతను చూపిస్తుంటున్నాడు. అందుకే దేవుడు నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడు. ఆయన ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణం అర్పించాడు, మరణించి లేచాడు, కృపచేత రక్షించినాడు. అందుని బట్టి ప్రభు వందనాలు తెలియజే బదులంటున్నాం. అట్లాగే దేవుడు మన ఎట్లా నమ్మదగిన దేవుడుగా ప్రతి దినము కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే, యెహోవాను నేను అనుక్షణము కూడా ఏం చేస్తున్నాడట? నేను కాపు చేయించున్నాను, నీరు కట్టుచున్నాను. చూడండి, చాలా అద్భుతమైన మాట ఇది. The book of Isaiah chapter 27 and verse 3. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దాన్ని కాపు చేయించున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. చూసారా, ఇప్పుడు దేవుడు కాపాడులో ప్రతి నిమిషమున నేను నీరు కట్టుచున్నాను. మరి ప్రతి నిమిషం, డే అండ్ నైట్, దివారాత్రులు కాపాడుతున్నాను, ప్రతి నిమిషం కూడా కాపాడుతున్నాను. కాబట్టి కొన్నిసార్లు మన పిల్లలను కాపాడులో మరి మనం తప్పిపోవచ్చు. అయితే దేవుడు ఎన్నడూ తప్పిపోలేదు. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఎందుకు? అనుదినం కూడా ఆయన మన ఎడ్ల విలాపవాక్యం 3:23 ప్రకారంగా నూతనమైన వాసన చూపిస్తున్నాడు. అలాగే ప్రతి నిమిషమున కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎడ్ల కాపుదల చేస్తున్నాడు, మనం నీరు కడుతుంటున్నాడు, ఎవడునూ దానికి రాకున్నట్లు దివారాత్రులు దాన్ని కాపాడుతున్నాను. శత్రు శోధన నుండి, మరి బాధల నుండి దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. అందును బట్టి మనం ప్రభు బదులవుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తుంటున్నాం? మనము దేవుడు కృపగల దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు, కృపగల దేవుడిని రక్షించినాడు, నమ్మదగిన దేవుడు అండి. ప్రతి దినము కూడా ఆయన తన వాత్సల్యతను, తన ప్రేమను, తన కనికరం చూపిస్తున్నాడు, ఆయన కాపాడి భద్రపరుస్తున్నాడు. మరి అందుకే దేవుడు ఏమైనాడు? ఇమ్మానుయేలు దేవుడుగా ఉంటున్నాడు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించినారో వారికి ఆయన ఏమంటున్నాడు? రక్షకుడుగా, ప్రభువుగా ఉంటున్నాడు. మరి దేవుని యొక్క వాక్యం మనం చూస్తాం. బ్రహ్మపత్రిక 10:9వ వచనంలో, మరి యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులను లేపనని నీ హృదయంలో విశ్వసించిన నీవు రక్షించబడదువు. కాబట్టి యేసు ప్రభువుని హృదయం చేర్చుకున్నప్పుడు మనము రక్షణ పొందుతున్నాం. ఆయన మన రక్షకుడుగా ఉంటున్నాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించడానికి ఆయన యేసును పేరు పెట్టదని అంటాడు. కాబట్టి రక్షణ హృదయం చేర్చుకోవడం ద్వారా మన శిక్ష నుండి తప్పించబడి గొప్ప రక్షణ ఆయన కృప ద్వారా పొందుతున్నాం. అట్లాగే యేసు ప్రభువు పేరు ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. ఇక్కడ దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. మరి జూనియర్ ట్రిజన్ ప్రభు కాపాడుతూ తోడుగా ఉన్నాడు, భద్రపరుస్తున్నాడు. 1 year ప్రభు కాపాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియనులారా, ప్రభువు ఇమ్మానుయేల్ గా తోడుగా ఉన్నాడు. అట్లాగే మన దేవుని యొక్క వాక్యం చూసినప్పుడు ఈ రెండు మాటలు కూడా, యేసు అనే రక్షకుడు, ఇమ్మానుయేల్ అనే మాటలు మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తున్నాం, 22 వచనాల్లో. కాబట్టి ఆయన ఇమ్మానుయేల్ గా ఉన్నాడు మనకు.
అలాగే ఎబెనేజర్ గా మనకు తోడుగా ఉంటున్నాడు. చూడండి 1 Samuel chapter 7 3 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మరి మనము ప్రణవచనం చదువుకుంటాం. verse 12 1 Samuel chapter 7 verse 12. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసింది చెప్పి దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టాను. ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశాను. ఇంతవరకు మనం పాట పాడుతూ వచ్చినాం, ప్రభు గొప్ప కార్యం చేసినని మనం ఉత్సాహించదము. ఆహా స్తోత్రములు స్తోత్రములు ఇంతవరకు కాచెను. ఇంతవరకు ప్రభు మనల్ని కాపాడాడు. అలాగే ఇంతవరకు మనకు సహాయం చేస్తూ వచ్చాడు. అందుకే ఆయన పేరు ఎబెనేజరు. కాబట్టి ప్రియసోడ సహోదరి, వారి బిడ్డ జూనియర్ టీజర్ పక్షముగా దేవుడు ఇమ్మానుయేల్ గా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. అలాగే ఎబెనేజర్ గా ఇంతవరకు సహాయం చేసి బిడ్డను భద్రపరుస్తూ వచ్చినాడు. వ్యాధి బాధల్లో నుండి మరి ప్రభు కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చినాడు. ఇక యెహోవా ఈరేను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకోండి నేటి వరకు చెప్పబడును. యెహోవా జైరనగా గాడ్ ఇస్ మై ప్రొవైడర్. కాబట్టి ప్రభు చూసుకునేవాడు. ఇక ముందు కూడా భవిష్యత్తులో కూడా చూసుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఇమ్మానుయేలు తోడుగా ఉన్న దేవుడు, ఎబెనేజర్ ఇంతవరకు కాపాడుతున్న దేవుడు, అలాగే భవిష్యత్తులో కూడా చూసుకునే దేవుడుగా యెహోవా జైరగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియ వాళ్ళందరూ బట్టి ప్రభు ఉన్నాను తెలియజేయాలి. కనుక మన విలాపవాక్యాలు మనం చూసినట్లుగా మరి 3-23 వచనాల్లో దేవుడికి 2 లక్షణాలు మనం చూస్తాం. ఒకటి ఆయన కృపగల దేవుడు, మనం రక్షించాడు. ఆయన నమ్మకమైన దేవుడు, కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఆయన కృపను బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి మనం ప్రభుత్వించబద్ధమైనాం. మనం చూసినట్లుగా Psalm 65:11 లో మరి బిడ్డ జూనియర్ టీజర్ ఏం కిరీటం ఉంది? సంవత్సరము దయాగ్రము ధరింపజేసి ఉన్నావు. కాబట్టి దేవుని దయ కిరీటాన్ని ప్రభు ఆ బిడ్డ మీద ఉంచాడు. ఇక్కడ అందరూ బట్టి వారి ప్రభువును స్థించబద్ధమైనాం. అందుకే కీర్తనకారుడు చెప్తాడు, చూడండి Psalm 89 and verse 1. Psalm 89 verse 1, కీర్తనలు 89:1. యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. కాబట్టి దేవుని కృపను బట్టి, దేవుని విశ్వాసాన్ని బట్టి కీర్తనకారుడు ఏం చెప్తున్నాడు? ఆయన కృపాతిశయము నిత్యము నేను కీర్తించేదను. కాబట్టి దేవుని కృపను బట్టి మనం ఏం చేయాలి? ప్రభువును స్తుతించాలి. ఆ బిడ్డను ప్రభు ఇంతవరకు 1 year కాపాడిన దాన్ని బట్టి ప్రభువును మనము స్తుతించబద్ధులమైనాం. కీర్తించాలి. నిత్యం నేను కీర్తించేదను. అనుదినము కూడా ఆ బిడ్డను బట్టి మనం ప్రభువుని కీర్తించాలి. తరతరంలో నీ విశ్వాసం నన్నుడితో తెలియజేసేదను. కాబట్టి ఆయన కృపాశయం బట్టి మనం ప్రభువుని కీర్తించాలి. ప్రభువు మరి నమ్మకమైన దేవుడు, ఆయన విశ్వాసత. అబౌట్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ వి హావ్ టు డిక్లేర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు ద జనరేషన్స్. ఇక్కడ తరతరంలో కూడా దేవుడు నమ్మదైన దేవుడు, ఆయన ఇంతవరకు కాపాడుతూ మనం తెలియచేయాలి. టెస్టిమనీ, మనము ప్రభు సాక్షి వేయడమే తెలియజేయడం. ఆయన కృపను బట్టి ప్రభువును స్తుతించి ఆరాధించాలి, గణపరచాలి, కీర్తించాలి, కొనియాడాలి. అలాగే ఆయన విశ్వాసం బట్టి మరి నోటితో తెలియచేయాలి. ఆయన కార్యము మనం తెలియజేసే వారికి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి దేవుడు శ్రేయానికి బిడ్డలను బహుమానంగా ఇచ్చాడు. మరి మన దేవునికి వాక్యం చూసినప్పుడు మరి చూడండి Psalm 127 and verse 3. Psalm 127 verse 3. కుమారులు యెహోవా స్వాస్థ్యము, గర్భఫలమైన బహుమానమే. కాబట్టి మన ఇంగ్లీష్ వర్షన్ రాయబడినట్లుగా చిల్డ్రన్ ఆర్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి పిల్లలు దేవుడు స్వాస్థ్యముగా బహుమానంగా ఇస్తున్నాడు. పిల్లలను ప్రభు ఇస్తున్నాడు, స్వాస్థ్యంగా బహుమానంగా ఇస్తున్నాడు. కాబట్టి ఈ పిల్లలను ప్రభు కొరకు మనము పెంచాలని తల్లిదండ్రులకు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లలను దేవుడు ఎట్లా ఇచ్చాడు? మనకు స్వాస్థ్యంగా బహుమానంగా ఇచ్చాడు. గర్భఫలమైన బహుమానము, అట్లాగే పిల్లలు స్వాస్థ్యం. కాబట్టి పూర్వకాల దినాల్లో మనం చూస్తే మరి ఎంతమంది పిల్లలుంటే అంత ఆ కుటుంబం చాలా గొప్పదిగా వారు చెప్పేవారు అన్నమాట. ఎందుకంటే పిల్లలు లేకపోతే ఆ కుటుంబం మీద పెద్ద నింద ఉండేది అన్నమాట. దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు మరి రాహేలుకు పిల్లలు లేకపోతే ఎంతో ఏడుస్తూ వచ్చింది. ఆ
అట్లాగే హన్నాకు పిల్లలు లేనప్పుడు ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రభువా నా నింద తీసేయమని ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు, జవాబిచ్చాడు. తర్వాత ఎలిజబెత్ కూడా మరి తన గర్భం లేనప్పుడు వృద్ధాప్యంలో దేవుడు కుమారుని ఇచ్చాడు. అంటే పిల్లలు లేకపోవటం అనేది అదొక నిందగా మరి ఎంతో బాధకరమైన స్థితిలో వారు ఉంటూ వచ్చారు. అయితే దేవుడు మనకు బిడ్డలను, వారు ఆడపిల్లలు గాని మగ పిల్లలు గాని ప్రభు వారిని మనకు ఎట్లా ఇస్తున్నాడు? వారిని బహుమానములుగా స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. కాబట్టి మరి ఆ యొక్క బహుమానంగా స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి ఈ బిడ్డలను ప్రభు కొరకు పెంచాలని దేవుడు కోరుచున్నాడు. కనుక ప్రభు కొరకు పెంచినప్పుడు దేవుడు మరి ఆ బిడ్డల ద్వారా మహిమ పొందాలని కోరుచున్నాడు అన్నమాట. అందుకే మరి మోషే పుట్టినప్పుడు మనం చూస్తాము, ఆ యొక్క నైలు నది ఒడ్డున ఉన్నప్పుడు మరి ఆ యొక్క ఫరో కుమార్తె, రాజకుమార్తె తను చూచి మరి ఆ బిడ్డ యొక్క తల్లి అక్కడికి వచ్చినప్పుడు చెప్పింది, ఈ బిడ్డను తీసుకుని పోయించాను, నీవు పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చానని చెప్పింది అన్నమాట. కాబట్టి అట్లాగే ప్రతి తల్లిదండ్రి కూడా చెప్పే మాట అదే. పరిశుద్ధుడైన దేవుడు, ప్రేమగల దేవుడు ఈ సాయంకాల సమయంలో మరి తల్లిదండ్రులుగా ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఇదే. మరి గెలిచిన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి కూడా చెప్పే మాట ఏంటంటే, నీ బిడ్డలను నా కొరకు వారిని పెంచుము, నేను నీకు జీతం ఇచ్చాను, బహుమానం ఇస్తాను, ఐ విల్ గివ్ రివార్డ్ టు యూ. ఇక్కడ ఎవరైతే మరి ప్రభు కొరకు బిడ్డలను పెంచుతారో వారికి ఖచ్చితంగా దేవుడు బహుమానం ఇస్తాడు, వారికి ఈవులను ప్రభించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియసోడ సహోదరి, మరి ఆ మాట మనము నిర్గమాకాండలో మనం చూస్తాము. ఒక మాట చదువుదాం, 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 2 and verse 9. ఫరో కుమార్తె ఆమెతో, నిర్గమా 2:9, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వారికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చి చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచను. కాబట్టి ప్రియమైన అట్లాగే ప్రభు ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఇదే. కనుక మనం కూడా ప్రభు కొరకాయ మన బిడ్డలను పెంచాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్లు ఈ యొక్క చిన్న బిడ్డలు కూడా ప్రభు మహిమపరిచే వారిగా ఉంటున్నారు. కనుక ఈ యొక్క చిల్డ్రన్ క్యాపబుల్ టు గ్లోరిఫైయింగ్ గాడ్. కాబట్టి అందుకే మనము 8వ కీర్తనలో మనం చూస్తాము, బాల్ రేఖయు చండి పిల్లల స్థితులను ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు, దేని కొరకు? శత్రువులను పగతించుకున్న మాన్పి వేడిగా రాయబడింది అక్కడ. ఇప్పుడు శత్రు స్వాతంను జయించడానికి దేవుడు మన బిడ్డలను వాడుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు శత్రు కార్యం లయపరచి ఇజ్రాయెల్ ప్రజలను మరి విడిపించడానికి దేవుడు ఆ చిన్న బోడైన మోషేను ప్రభువు వాడుకున్నాడు. కారణం ఏంటి? ఆ చిన్న బిడ్డ యొక్క తల్లిదండ్రుల విశ్వాసం ఎంత గొప్పది. ఆ బిడ్డ పుట్టినప్పుడు ఏం చేశారు చెప్పండి? వారు 3 నెలలు దాచిపెట్టారు. 3 నెలలు దాచిపెట్టేప్పుడు ఏం చేశారు వారు? విశ్వాసం బట్టి మోషే తల్లిదండ్రులు రాయబడింది. మోషే తల్లిదండ్రుల గురించి కలిపి రాయబడిన మాట అక్కడ చాలా గొప్పదన్నమాట. ఏం రాయబడింది అక్కడ? హెబ్రీ పత్రిక మనం చూస్తాం 11వ అధ్యాయము, హెబ్రీ 11:23. హీబ్రూ చాప్టర్ 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైన చూచి విశ్వాసం బట్టి రాజాగ్నికి భయపడక 3 మాసాలు దాచిపెట్టిరి. తల్లిదండ్రులు అని ఇద్దరు కలిపి రాయబడిన మాట చాలా రేర్ గా బైబిల్ అక్కడ రాయబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ వీరు విశ్వాసంలో తల్లిదండ్రులుగా పిలువబడుతున్నారు. కనుక మన బిడ్డలను దేవుని కొరకు పెంచాలంటే, మన బిడ్డల ద్వారా దేవునికి మహిమ రావాలంటే మన విశ్వాసంలో తల్లిదండ్రులుగా ఉండాలి. విశ్వాసంలో తల్లిదండ్రులుగా ఉండాలి అంటే అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పొందుతారని మనము అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 7వ మనం చూస్తున్నాం. Acts chapter 16 verse 31. Believe on the Lord Jesus Christ, you will be saved and your household also. కాబట్టి విశ్వాసం ఉంచడం మనం రక్షణ పొందుతున్నాం అంటే అర్థం ఏంటంటే రక్షణ పొందిన తల్లిదండ్రులుగా మనము ఉండాలి. కాబట్టి ఈ యొక్క తల్లిదండ్రులు 3 మాసాలు 90 days 90 రోజులు వారు విశ్వాసంతో ప్రార్థించారు. ప్రభా, ఈ బిడ్డను మీరు మాకు ఇచ్చారు, మేము ఏం చేయాలి? మరి రాజు యొక్క ఆజ్ఞ, ఈ బిడ్డను మరి చంపివేయాలని చెప్పేసి, నైలు నదిలో పడాలని చెప్పేసి ఆజ్ఞ ఉంది. అయితే ఈ బిడ్డను ఏం చేయాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను భద్రపరిచాడు, గొప్ప నాయకునిగా చేశాడు.
ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప విడుదల వారికి కలిగింది. కాబట్టి ప్రియ సోదర సహోదరి, అట్లాగే మనము ఎస్తేర్ మనం చూస్తాం దేవుని యొక్క వాక్యంలో. మరి ఎస్తేర్ మనం చూసినప్పుడు ఆ బిడ్డకు పినతండ్రి అయినటువంటి మొర్దెకై వచ్చినాడు, కానీ ప్రజలు లేరు. అయితే ఆ బిడ్డను కూడా ప్రభు తన మహిమ కొరకు వాడుకున్నాడు. వారి చిన్నపటువంటి యూదులు, ఇజ్రాయెల్ ప్రజల యొక్క శేషం, వారి యొక్క రక్షణ కొరకు ప్రభు ఆ బిడ్డను వాడుకున్నాడు. అంటే మగ పిల్లలు గాని ఆడపిల్లలు అయినా సరే ప్రభు మన బిడ్డలను దేవుని మహిమ కొరకు, అనేకుల రక్షణ కొరకు, అనేకుల ఆత్మీయ జీవితాలు కడగడానికి, వారి క్షమాభివృద్ధి కొరకు ప్రభు వాడుకుంటున్నాడు. సంఘ క్షేమం కొరకు ప్రభు వాడుకున్నాడు. కాబట్టి మరి నీకు నాకు కూడా అడిగే ప్రశ్న ప్రభు ఏంటంటే, నీవు నా కొరకు నీ బిడ్డలను పెంచుతున్నావు ప్రభు అడుగుతున్నాడు. ప్రభు మహిమ కొరకు మన బిడ్డలను పెంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దానికి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మనకు కలిగిన రక్షణము విశ్వాసంగా తల్లిగా ఉండాలి. రక్షణ తల్లిగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎందుకంటే ఈ బిడ్డలు ప్రభుని మహిమ పెంచే వారు ఉంటున్నారు. చిన్న వయసులోనే చిన్నపిల్లలు అల్లరి చేస్తారని చెప్పేసి మనం ఏం చేస్తాం, వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటాం. అయితే ఆ చిన్న బిడ్డలు ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ యెరూషలేము వీధులలో ఆ యొక్క గాడిద మీద వస్తున్నప్పుడు వాళ్ళు కేకలు వేస్తూ వచ్చారు. ఏమని? హోసన్నా జై, హోసన్నా జై, ప్రభు పేడ వస్తున్న రాజులకు జయం కలుగునా. కానీ వాళ్ళని కేకలు వేస్తూ ఉంటారు. శాస్త్రులు పరిసరాలు కూడా కోపడి మండిపడి, ఈ చిన్నపిల్లలు చేసి వింటున్నావని ప్రభు మీద వారు కోపడుతూ వచ్చారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? మరి 8వ కీర్తనలో రాయబడిన మాట 2వ వచనంలో చెప్పిన మాట చెప్పాడు. ఏమని? శత్రువులను పగ తీర్చుకున్న వారిని మానిపోయేటకాయ్ ఆ బాలురేకయు చంటి పిల్ల యొక్క స్థుతులంలో నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. బాలురేకయు చంటి పిల్ల యొక్క స్థుతులంలో నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. బాలు చంటి పిల్లలు, చంటి అంటే పాలు ఎవరు కూడా, వారి ద్వారా దేవుడు మహిమ పొందాలని కోరుతున్నాడు. కాబట్టి ఆ బిడ్డలను ప్రభు కొరకు పెంచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి గమనించినట్లయితే, ప్రభు కొరకు మనం పెంచాలంటే విశ్వాసం తల్లిదండ్రులు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. రెండవ విషయం ఏంటంటే, వారిని ప్రభు దగ్గరికి మనం తీసుకుని వచ్చే వారు ఉండాలి. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 10:13 చూడండి. మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మరి మనము 11వ వచనం చదువుకుంటాము. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన ఎద్దకు వారికి తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారు తీసుకుని వచ్చి వారిని గద్దించిరి. ఇక్కడ కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, తమ చిన్న బిడ్డలను ముట్టాలని, ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభువుని యేసుక్రీస్తు తీసుకుని వచ్చారు. అట్లాగే మనం కూడా మొట్టమొదటిగా విశ్వాసంగా తల్లిదండ్రులు ఉండాలి. రెండో విషయం వచ్చేసి మనము ఎట్లా మన బిడ్డలను ప్రభు తీసుకురావాలి. యేసుక్రీస్తు ప్రభువుకు మరి విశ్వాసంతో తీసుకుని రావాలి. అనగా ఎట్లు? విశ్వాసంతో మనము ప్రార్థన ద్వారా తీసుకురావాలి. అందుకే మనకు తల్లిదండ్రులుగా మనకు వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ డివోషన్ మనం కలిగి ఉండాలి. ఫ్యామిలీ ఆల్టర్, కుటుంబ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మరి కలిగి ఉండడం ద్వారా మన బిడ్డలను కూడా దేవుని యొక్క సన్నిధి మనం తీసుకుని వచ్చే వారికి మనం ఉంటున్నాం. కాబట్టి రెండవ విషయం మనం చూస్తుంటున్నాం, ప్రభు యేసుక్రీస్తు మన బిడ్డలను తీసుకొని రావాలి. మూడో విషయం మనం చూస్తే, మరి హన్నా మరి ఎల్కానా ఇద్దరు తల్లిదండ్రులు ఓడైన సమయాలు ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని మందిరాన్ని తీసుకొచ్చారు. ఫస్ట్ సమయల్ అయితే చూడండి, బైబిల్ ఉన్న వారు చూడండి దయచేసి. 3 సమయల్ గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. ఫస్ట్ సమయల్ చాప్టర్ 1 and verse 24. బాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడు ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, తుమ్మడి పిండిని, ద్రాక్ష రొట్టెని తీసుకొని శిలోహులోని మందిరంలోకి వచ్చాను. కాబట్టి వారు ప్రతి ఏటా కూడా దేవుని మందిరానికి వారు తీసుకొని వచ్చి వారు ఉంటూ వచ్చారు. కనుక మన బిడ్డలు దేవుని మందిరానికి నడిపించబడాలి. ఒకటి, విశ్వాసంలో తల్లిదండ్రులుగా రక్షణ పొందిన వారు ఉండాలి. రెండవదిగా మనం చూసాము, మరి ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసముతో మరి మనము కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని యొక్క విశ్వాసం వారికి నేర్పించాలి, అలాగే ప్రభువుని తీసుకురావాలి. అట్లా ఎందుకంటే కుటుంబంగా మనం కలిసి ఉన్నప్పుడు ఏలైనా 2-3 నాన్న ఇక్కడ కూడి ఉంటారని వారి మధ్య ఉంటారని ప్రభు చెప్పాడు. మార్క్స్ వార్త 18వ అధ్యాయం 20వ వచనంలో, మత్తయి వార్త 18:20 మనం చూస్తాం. కాబట్టి మనము కుటుంబంగా కలిసి వచ్చినప్పుడు మనం వారిని ఎక్కడ తీసుకొస్తున్నాం? ప్రభు తీసుకొస్తున్నాం. అందుకే ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఈ దినాల్లో చాలా మంది ఫ్యామిలీ ఉండడం లేదు. కారణం ఏంటంటే ఎంతో బిజీ షెడ్యూల్ అన్నమాట. కాబట్టి ఏమాత్రం కూడా మన ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేయకూడదు. కనుక మన బిడ్డలను ప్రభు ఎదుగు తీసుకుని వచ్చే వారు ఉండాలి. మూడో విషయం మనం చూస్తూ ఉంటున్నాం, దేవుని మందిరానికి మనం బిడ్డలను తీసుకుని వెళ్ళాలి. ప్రతి ఆదివారము మరి వార కొడుకులకు కూడా సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, అన్నిటికీ మన బిడ్డలను దేవుని సంఘం మనం తీసుకుని వెళ్ళేవారు ఉండాలి. హన్నా, ఎల్కానా ఇద్దరు కూడా దేవుని సంఘం తీసుకుని వస్తూ వచ్చారు. అట్లాగే నాలుగో విషయం మనం చూస్తాము, మరి మన బిడ్డలకు దేవుని యొక్క వాక్యం నేర్పించేవారు ఉండాలి. చూడండి దయచేసి The book of Deuteronomy chapter 30. The book of Deuteronomy chapter 31 and verse 12. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 2వ వచనము. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకుంటగా అందరినీ పోగు చేయవాలండి. అలా నేర్చుకున్నాడలా దాన్ని ఎరగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకుంటకు యొర్దాను దాటబోచున్న దేశమున మీరు బిలదినన్నిటి మీ దేవుని యెహోవాకు భయపడి నేర్చుకుందరు. అంటే దేవుని యొక్క వాక్యం మన బిడ్డలకు నేర్పించాలి. We have to brought to Christ and we have to brought to early to the house of God. We have to instructed in the ways of God. మనం బిడ్డలను మనము దేవుని యొక్క మార్గంలో పెంచాలి. పెంచడానికి ఏం చేయాలి మనము? అందుకే బాడు త్రోను నేర్పము, పెద్దవాళ్ళకి దాని నుండి తొలగిపోడు. But we have to instruct, we have to train up a child the way he should go. కాబట్టి మనం ఎప్పుడైతే మన బిడ్డకు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఆయన మార్గాలు మనం నేర్పిస్తామో పెద్దవాళ్ళైన శ్రేయం గారు తప్పిపోరు. కాబట్టి ప్రియుని వల్లరా అట్లు దేవుని యొక్క వాక్యం నేర్పించాలి. వారిని గద్దించి శిక్షణ సరేసే బాధ్యత కూడా తల్లుల మీద ఉంది. కొన్నిసార్లు మరి కొంత తల్లులు కేవలం ప్రేమించే వారిగానే ఉంటారు. ఎన్నడూ కూడా మేము మా పిల్లలను కొట్టమండి, మంచిది, చాలా సంతోషం, కొట్టకూడదు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారు తప్పు చేసినప్పుడు గద్దించాలా, శిక్షించాలా, సరిచేయాలి. ప్రేమతో గద్దించాలి, శిక్షించాలి, సరిచేయాలి. కాబట్టి మరి అట్లు చేయడం ద్వారా మనము వారిని పాతాళం కూడా రక్షిస్తామని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఒక మాట చదువుకుంటాము. The book of Proverbs chapter 22 and verse 15. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదినం దాని నుండి తోలివేయును. కాబట్టి బాలుని హృదయంలో, పిల్లల హృదయాల్లో మరి మూఢత్వం అనేది ఉంటుంది. అది శిక్షించడం ద్వారా ఆ బిడ్డలు సరి చేయబడతారు, మూఢత్వం తీసివేయబడుతుంది. అలాగే మనం వారిని సరి చేయడం ద్వారా వారిని పాతాళం నుండి తప్పించే వారిగా ఉంటున్నామని దేవుని యొక్క వాక్యం మనము చూసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి, మన పిల్లలను ప్రేమించాలి, గద్దించాలా, సరిచేయాలని ప్రభువు కోరుతున్నాడు. ఎందుకంటే చూడండి, Proverbs chapter 29 verse 15 లో ఒక మాట ఉంది. సామెతలు 29:15 వచనంలో బెత్తమును గద్దింపును జ్ఞానం కలుగజేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అట్లాగే 17th verse, నీ కుమారుని శిక్షించిన అతడు నేను సంతోషపరచును, నీ మనసుకు ఆనందం కలుగజేయను. ఇప్పుడు అదుపు లేకపోతే అవమానం తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటున్నారు. అయితే మనము మన బిడ్డలను ప్రభు యొక్క మార్గంలో పెంచి దేవునికి మహిమ, అలాగే తల్లిదండ్రులకు కూడా మంచి పేరును తీసుకురావాలని ప్రభు కోరుతున్నాడు. కనుక అందును బట్టి దేవుని యొక్క వాక్యం మనం ప్రేమతో వారికి నేర్పించాలి, గౌరవం నేర్పించాలి, మరి దేవునికి లోబడడం నేర్పించాలి. కాబట్టి కొన్ని మరి ప్రభు ఆ బిడ్డలకు నేర్పించాలని కోరుతున్నాడు. మరి వారు దేవునికి లోబడడం మనము నేర్పించాలన్నమాట. దేవుని యొక్క వాక్యం లోబడడం నేర్పించాలి, అలాగే పెద్దలకు లోబడడం నేర్పించాలి, తల్లిదండ్రులకు లోబడడం నేర్పించాలి, దేవునికి భయపడడం నేర్పించాలి, తల్లిదండ్రులకు భయపడడం నేర్పించాలి. మరి కొన్ని విషయాలు ఉంటున్నాయి దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు. Deuteronomy chapter 30 and verse 2 లో మనం చూస్తే ఇక్కడ they have to obey God. Children, they have to obey God. దేవుని యొక్క మాట పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వినాలని మనం చూస్తుంటున్నాం.
Deuteronomy chapter 13 verse 2 లో మనం చూస్తున్నాం. తర్వాత Proverbs chapter 24 verse 21 లో మనం చూసినప్పుడు దేవునికి భయపడేది మనం నేర్పించాలి. పిల్లలు, children have to obey God and also obey His voice and also have to fear God. Proverbs chapter 24 verse 21. అట్లాగే చిన్న వయసులోనే వారు చిల్డ్రన్ పిల్లలు తమ బాల్యంలోనే ప్రభువు స్మరణ తెచ్చుకొని రక్షణ పొందాలి. చిల్డ్రన్ షుడ్ డూ దీస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబీడియన్స్ ఉండాలి. రెండోదిగా దేవునికి భయపడాలి. మూడోదిగా దేవుని జ్ఞాపకం చేసుకుని చిన్న వయసులోనే. కొంతమంది పిల్లలు రక్షణ పొందాలంటే నేను ఇప్పుడే కాదు, ఇంకా పెద్దగా కావాలా, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు వినాలా, తర్వాత ముసలోడైనా నమ్ముకుంటూ అంటారు కొంతమంది. అది కాదు, చిన్న వయసులోనే పిల్లలు రక్షణ పొందాలి. రిమెంబర్ గాడ్ ఇన్ యువర్ యూత్. చిన్న వయసులోనే. అకార్డింగ్ టు ఎక్లీసియాస్టిక్స్ చాప్టర్ 12 verse 1. కాబట్టి ప్రసంగి 12:1 ప్రకారంగా బాల్యదల నుండి నీవు సృష్టికర్తను స్మరణ తెచ్చుకున్నాము. అట్లాగే ఫోర్త్లీ మరి తల్లిని చెప్పే మాట వినాలా. పిల్లలు పేరెంట్స్ చెప్పే మాట వినరు, చాలా పెడచే పెడతా ఉంటారు, చాలా కేర్లెస్ గా ఉంటారు. అయితే దేవుని వాక్యం ఏం రాయబడింది? Proverbs chapter 1 verse 8 and 9 లో రాయబడినట్లుగా, నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము, నా కుమారుడా నీ తల్లి ఉపదేశమును నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. తల్లిదండ్రుల మాట వినాలి. Proverbs chapter 1 verse 8 and 9. ఫిఫ్త్లీ హానర్ పేరెంట్స్. తల్లిదండ్రులను ఘనపరచాలి. మరి దేవుని యొక్క వాక్యం రాయబడింది, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుగా ఉన్నట్లు ఏం చేయాలా? నీ తల్లిదండ్రులు నువ్వు ఘనపరచము. తల్లిదండ్రులను ఘనపరచాలి. చాలా మంది పిల్లలు చూస్తే పేరెంట్స్ ఘనపరచు, మర్యాద ఇవ్వరు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, కేర్లెస్ గా ఉంటారు. వాడు అట్లా ఉండకూడదు. పిల్లలు ఏం చేయాలి? మరి పేరెంట్స్ ఘనపరిచే వారు ఉండాలి. కాబట్టి ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఇదే మాట ఎఫెసీ పత్రికలో రాయబడింది. చూడ మాట మనం చదువుదాం. అంటే తల్లిదండ్రులను ఘనపరిచినప్పుడు దేవుడు వారికి మేలు ఇస్తున్నాడు, దీర్ఘాయుష్, లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు. అద్భుతమైన వాగ్దానం ఇది. చూడండి, ఎఫెసియన్స్ చాప్టర్ 6 మాట మనం ముగిస్తాం. చాప్టర్ 6 verse 2. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతులగదు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. మేలు కలగాలంటే తల్లిని సన్మానించాలా. మొట్టమొదటి దేవుని ఘనపరిచిన తర్వాత పేరెంట్స్ కూడా ఏం చేయాలా? మరి సన్మానించేవారుగా, గౌరవించేవారు ఉండాలి. మరి ఎప్పుడైతే అట్లా ఉంటామో అప్పుడు మేలు కలుగుతుంది. అట్లాగే లాంగ్ లైఫ్, దేవుడు ఇస్తాడు లాంగ్ లైఫ్. అంటే మరి దీర్ఘాయుష్ ఇస్తాడు, దీర్ఘాయుష్. అలాగే సిక్స్త్లీ తల్లిదండ్రులకు భయపడేవారు ఉండాలా. లెవిటికస్ చాప్టర్ 19 verse 3 లో ఉంది, నీ తల్లిదండ్రులకు నీవు భయపడుము. లేవియకాండం 13:3 రాయబడింది. సమయం లేదు కాబట్టి రెఫరెన్స్ చెప్తున్నాను. తల్లిదండ్రులకు భయపడే వారికి ఉండాలా. పిల్లలు భయపడరు, ఏమాత్రం కేర్లెస్ గా ఉంటారు. అట్లా ఉండడం ఆశీర్వాదం కాదు. వారి పిల్లలు వారి పెద్దవారైనా సరే, తర్వాత వయసుకు వచ్చినా సరే, తల్లిదండ్రుల ఎట్లా గౌరవము, ప్రేమ, మర్యాద ఉండాలి. అది దేవుడు అట్లున్నప్పుడు ఆస్వాదించే దేవుడుగా ఉన్నాడు. తల్లిదండ్రుల ఎట్లా భయం కలిగి ఉండాలి. సెవెంత్లీ మరి ABC 6:1 మనం చూస్తాం ఇక్కడ, చిల్డ్రన్ ఒబే యువర్ పేరెంట్స్ ఇన్ ద లార్డ్. తల్లిదండ్రులకు ఏం చేయాలా? ఒబీడియన్స్ చూపించాలి. అప్పుడు ప్రభువు నేను దీవిస్తాడు. అట్లాగే మరి టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మరి తల్లిదండ్రులను జాగ్రత్త వహించాలి. వృద్ధాప్యంలో చూసుకునే వారు ఉండాలి. 1 Timothy chapter 5 verse 4 లో మనం చూస్తాం, మరి మీ తల్లిదండ్రులు చూసుకోవాలి, వారిని బాగోగులు పరామర్శించేవారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఫైనల్ అండ్ లాస్ట్లీ 9th, హానర్ ద ఏజ్డ్. వృద్ధులను కూడా గౌరవించాలి. లెవిటికస్ చాప్టర్ 19 and verse 32 లో మనం చూస్తే అక్కడ వృద్ధుల ఎదుట నీవు లేచి ఘనపరచాలా, సన్మానించాలని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి పిల్లలు చేసినటువంటి విధులు తల్లిదండ్రులు మనం ఆల్రెడీ చూసాము. కనీసం 5 విషయాలు మనం చూసాం. మన బిడ్డలను ప్రభు కొరకు వారిని పెంచాలి. ప్రభుకు మహిమ తీసుకురావాలంటే మొట్టమొదటిగా మన విశ్వాసంగా తల్లిదండ్రులుగా ఉండాలి. మరి విశ్వాసముతో యేసు ప్రభువుని తీసుకురావాలి. మూడవది దేవుని యొక్క వాక్యం వారికి నేర్పించాలి. దేవుని యొక్క మందిరంకు వారిని తీసుకెళ్ళాలి. నాలుగవదిగా, ఐదవదిగా దేవుని యొక్క మార్గంలో వారికి నేర్పించాలి. మరి వారిని శిక్షించాలా, సరిచేయాలా, దేవుని యొక్క మార్గంలో నడిపించినప్పుడు దేవునికి మన బిడ్డల ద్వారా మహిమ కలుగుతుంది. కనుక అట్లు ప్రభువు మరి గెర్షోం శ్రేణికి వారి ఇచ్చిన బిడ్డలు మరి
రీసా జదైదా, జూనియర్ టిర్జా. ఈ బిడ్డలిద్దరిని కూడా అటు పెంచుటకు వారికి ప్రభు ప్రతి కృప దయచేయను గాక. ఒక ప్రామిస్ ఆ బిడ్డల కొరకు మనం చదివి ముగిస్తాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 6. జూనియర్ టిర్జా కొరకు ప్రామిస్ చదువుకుంటాం. ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 6 and verse 24. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24, 25, 26 వచనాలు చదువుకుంటాం. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలగజేయును గాక. అట్లా వారి ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశ్రయించదను. Numbers chapter 6 verse 24. The Lord shall bless thee and keep thee. యెహోవా నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడు. కనుక బిడ్డకు ప్రభు ఆశీర్వాదమును కాపుదలను దయచేయను గాక. ప్రభు ఈ వాక్య భాగం దీవించుగాక. ప్రార్థించుకుందాం. ఆ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నీ పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రం చేస్తున్నాను. కనికరం గల దేవా, ఈ సమయంలో కృపగల తండ్రి, నీ కుమారుడు మనం ప్రేమించి మా గుడిసెలో ప్రాణం పెట్టి తిరిగి లేచినందుకు స్తోత్రం తెలుస్తున్నాను. మరి నీ కృప, నీ విశ్వాసం ఎంతో గొప్పది. దయగల తండ్రి బిడ్డ గెస్ట్ స్టాండ్ బట్టి స్తోత్రములు. మరి కృష్ణ బిడ్డ తండ్రి రెండవ సంతానంగా జూనియర్ టిర్జా ఫస్ట్ బట్టి బట్టి స్తుతిస్తుంటున్నాను. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన కాంతి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక రాయబడినట్లుగా సంఖ్యాకాండం 6, 24, 25 వర్షం ప్రకారంగా బిడ్డను దీవించాను. మరొక గొప్ప సమయంలో ఈ బిడ్డలు ఆరాధన చేస్తుంటుండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న బిడ్డను బట్టి మీరే సహాయం చేయండి. మీలో సమయం దీవకరంగా చేయండి. తిరిగి ప్రతి ఒక్కరి పేరు పైన ఆశ్రయించండి. ఈ పరిశుద్ధమైన వాక్యం మా హృదయాలు ఫలింపజేసి మా బిడ్డలు నీ కొరకై పెంచటం ఓ దేవా, అట్లు చెప్పండి లేఖన భాగం ప్రకారం నడుచుకుంటూ మీ సహాయం మెండుగా దయచేయమని మీకే మహిమ ఘనత స్తుతి ప్రభు ఆరోపించుకుంటూ వందనాలు తెలుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని వాక్యం నుండి చిన్న బిడ్డని ఈ యొక్క సమయంలో టుడేస్ టైం రేజ్ అ చైల్డ్ ఇస్ ఎ బిగ్ ఛాలెంజ్. మనకు ఖచ్చితంగా దేవుని యొక్క జ్ఞానము, ఆయన క్షేమము, ఆయన యొక్క చేయి మన బిడ్డల పైన ఉండడం ఎంతో అవసరం. The wise man sees the mistake and he protects himself. మనం చూసి మనం జాగ్రత్త పడాలి. అందుకనే దేవుని ద్వారా అన్న వాక్యం ఇచ్చాడు. I know it took a lot of time. We want to thank you for listening, but we also want to remind ourselves that ఇటువంటి కౌన్సిల్, ఇటువంటి సలహా దొరకడం చేయవద్దు సంవత్సరాలు. We thank God for that. మరి దానికి ఒక మంచి మాట అన్న చెప్పారు. I found it really different, so I want to remind. ఫారో యొక్క కుమార్తె మోషే వాళ్ళ అమ్మని అడిగింది, ఈ బిడ్డని నువ్వు పెంచు, నేను దానికి ఐ విల్ పే యూ ఫర్ ఇట్. అయితే ఒక విధంగా అవర్ హెవెన్లీ ఫాదర్ హస్ గివెన్ us అవర్ చిల్డ్రన్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. చిల్డ్రన్ని ఎంత పిల్లలు లేని వారిని చూస్తే పిల్లల యొక్క వాల్యూ అర్థమవుతుంది. వాళ్ళని దేవునికి వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ పేరెంట్స్. దేవుని యొక్క జ్ఞానంలోకి తీసుకురావాలి. అంటే దేవుని ఇంటికి తీస్తే ఆ ఫూలిష్నెస్ వల్ల స్టాండర్డ్ ఫర్ అవర్ చిల్డ్రన్. అయితే క్విక్గా చెప్తాను. దే నీడ్ టు ఒబే గాడ్, దే నీడ్ టు ఫియర్ గాడ్. యవనము నా కాడి మోయట ధన్యం. ఇఫ్ యు నో సంథింగ్ గుడ్, ఇప్పుడే సింపుల్ మాట చెప్తాను. మన పిల్లలు ఐఐటి జాయిన్ అవ్వాలంటే ఏదో అంత పిచ్చి. మంచి విషయాలు జీవితంలో రావటం ఎంత తొందరగా వస్తుంది అంత మంచి, రైట్? ఇట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ ద లార్డ్ వెన్ యు ఆర్ యంగ్. ఎందుకంటే హాఫ్ టికెట్ ఫుల్ టికెట్ జోక్ మీకు తెలుసా? ఎంతమంది దేవునికి వచ్చారండి అంటే 2 ఫుల్ టికెట్లు 1 హాఫ్ టికెట్ అన్నాడు. 2 ఫుల్ టికెట్స్ 1 హాఫ్ టికెట్. మనం అందరం ఏమనుకుంటాము? ఫుల్ టికెట్ అంటే 2 అడల్ట్స్, హాఫ్ టికెట్ అంటే 1 చైల్డ్ కదా. అడిగిన మనిషి అడిగాడంట, అంటే 2 పెద్దవాళ్ళు 1 బిడ్డనా అంటే లేదు 2 బిడ్డలు 1 పెద్దవాడు. ఎందుకండి అట్లా అంటున్నారంటే ఫుల్ కాలం ఎట్లా వస్తుంది అంటే చిన్నగా ఉన్నప్పుడే వస్తుంది. సో దే షుడ్ రిమెంబర్ ద లార్డ్ ఇన్ దర్ యూత్. దే నీడ్ టు హౌ దే రిలేట్ టు దేర్ పేరెంట్స్. సెకండ్ పార్ట్, యూ నీడ్ టు ఒబే యువర్ పేరెంట్స్, ఆనర్ యువర్ పేరెంట్స్, ఫియర్ యువర్ పేరెంట్స్, take care of your parents, and importantly
ఆనర్ ది ఎల్డర్లీ. ఓకే, ఇవన్నీ విన్నారు. దిస్ వాస్ లార్డ్స్ వర్డ్ టు us. I hope that Lord will hide it in our hearts, so it will bless not just Junia Tirza, but everyone who's listening and your children. That is our prayer. Amen. Okay. అయితే అన్న చెప్పిన వచనంని లెట్స్ రిమెంబర్. Psalm 65:11. సంవత్సరాన్ని ఆయన దయా కిరీటముగా మనకు దయచేసి ఉన్నాడు. అయితే జూనియర్ తిర్జాకి 1 year సిన్స్ బర్త్ గడిచింది. మరి ఈ గడిచిన సంవత్సరంలో ప్రభు ఏ విధంగా దాన్ని దయా కిరీటంగా చేశాడో ఆ విషయంలో యానీ జెరుషా, ద మదర్ ఆఫ్ జూనియర్ తిర్జా, తను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ గివ్ హర్ యువర్ ఇయర్. Accepting our invitation and coming in spite of your busy schedules to be working there. Junior Tirza. Junior meaning vachi youthful. Tirza ante delight. She's really been a delight to us in our in both of our lives. నేను మొదటి నుంచి I would like to begin. మాకు వివాహం 2018 జనవరిలో అవుతా వచ్చింది. And we have both waited for children for almost 3.5 years. ప్రతి సమయం దొరికినప్పుడల్లా, ఛాన్స్ దొరికినప్పుడల్లా I remember this, that I have waited for 3.5 years for these 2 beautiful children to be in my arms today. ఆ 3.5 సంవత్సరాలు it has been a great time of learning. మేము పెళ్ళైన మొదటి సంవత్సరం బెంగళూరులో వచ్చాము. అక్కడ హోరే మందిరానికి వెళ్తా వచ్చాము. సంపత్ అన్న, జ్యోతక్క వాళ్ళు మాకు సర్వెంట్స్ దే. అయితే మా తల్లిదండ్రులు మా కొరకు ఎంతో ప్రార్థన చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అడిగి మమ్మల్ని బాధ పెట్టిన సందర్భాలు అయితే లేవు. అయితే ఆత్మీయ తల్లిదండ్రులు అన్నవాళ్ళు మమ్మల్ని అనేక పర్యాయాలు ఆత్మీయంగా బలపరిచారు. ఎందుకంటే దట్ వాజ్ అ టైమ్ ఆఫ్ వెయిటింగ్ విచ్ అంటే యాంటిసిపేషన్ ఉంది, కాకపోతే అది జరుగుతుందా లేదా అన్న అన్సర్టనిటీ కూడా అంతే మోతాదులో ఉండింది ఆయా కారణాలు బట్టి. అయితే 3.5 సంవత్సరాల తర్వాత దేవుడు మమ్మల్ని దీవించి వీసా జైదాన్ని ఇచ్చారు. ఆ సమయం ఆ జాయ్ని సంపూర్ణంగా మేము ఎంజాయ్ కూడా చేయలేకపోయాము. ఎందుకంటే అదే సంవత్సరంలో నేను మా మమ్మీని కోల్పోవడం, దేశం బట్ ఇన్ ఆల్ త్రూ దిస్ గాడ్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ ఫెయిత్ఫుల్. మన అంటే ఫ్యామిలీస్గా ఈ జాయ్ని అందరం కలిసి ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అమ్మ ఉండింటే బాగుండు, తాతయ్య ఉండింటే బాగుండు అన్న ఒక ఆలోచన. ఎందుకంటే చాలా క్లోజ్లీ నెట్ ఫ్యామిలీ కాబట్టి ఉంటూ ఉన్నప్పటికీ దేవుడు అద్భుత రీతిగా ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ వచ్చారు. చెన్నైలో మేము ఉన్నాం. అక్కడ కూడా దేవుని చిత్తం బట్టి ఒక మంచి సంఘం, మంచి దైవ సేవకుని ప్రభు మాకు ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత వీసా షీస్ బీన్ బ్లెస్సింగ్ టు అస్. అండ్ దేవుడు అన్ప్లాన్డ్ గానే క్రేజీ జూనియర్ తిర్సాన్ మాకు ఇవ్వటం జరిగింది. అయితే ఈ బిడ్డ గురించి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, బిడ్డ కడుపులో పడ్డప్పటి నుంచి కూడా చాలా స్మూత్గానే జరుగుతూ వచ్చింది. ఇట్ వాజ్ నెవర్ ట్రబుల్సమ్ జర్నీ. కానీ నా డెలివరీ May 6th అయి ఉండాల్సింది, అంటే డేట్ ఆఫ్దని ఇచ్చారు. కానీ April 22nd నా వాటర్ బ్రేక్ అయిపోయింది. దట్ వాజ్ అది అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ అయిపోయింది. అయితే మేము వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళు నార్మల్ కోసం ట్రై చేశారు, కానీ ఎట్ ది ఎండ్ ఓయింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్ అది సిజేరియన్గా అవుతా వచ్చింది. సిజేరియన్ అయినప్పుడు సిజేరియన్ చేసి ఆ టేబుల్ మీద నేను ఉన్నాను. దేశంని కూడా నాతో పాటు పంపించారు రూమ్లోకి. అయితే వాళ్ళు when they cut the stomach line చాలా బ్లీడింగ్ అవుతూ వచ్చిందనమాట. బిడ్డను తీశారు బయటికి, బిడ్డ ఆరోగ్యంగా ఉందని చెప్పారు, కానీ దే వర్ నాట్ ఏబుల్ టు స్టాప్ ద బ్లీడింగ్ అనమాట. బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ తర్వాత నాకు వీళ్ళు చెప్పింది ఆల్మోస్ట్ 2 liters ఆఫ్ బ్లడ్ అక్కడ బ్లీడింగ్ అవుతూ వచ్చిందని, వెయిన్స్ కట్ అయిన సమయం. అయితే నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ చాలా భయపడ్డారు. గెర్షం డాక్టర్స్ని అడిగినప్పుడు వాళ్ళు రేపు నెక్స్ట్ డే మార్నింగ్ HP లెవెల్స్ చూడాలి, ఒకవేళ అవి 8 కంటే లోపల ఉంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వస్తుంది అని ఒక ఆలోచన చెప్పారు. అది వచ్చి నాకు చెప్పారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేస్తారు
prepared for anything. But heart of hearts, we knew we didn't wanted to have that, and we were praying. అద్భుత రీతిగా మరుసటి ఉదయం హెచ్పి చెక్ చేసినప్పుడు అది ఇట్ వాస్ జస్ట్ అబవ్ 8 అండ్ వీ ప్రేస్డ్ గాడ్ ఫర్ దట్. నా డెలివరీ టైంలో మా మమ్మీ లేరు, కానీ నాకు దేవుడు ఇచ్చినటువంటి తల్లులు చాలా మంది ఉన్నారు. మా అత్తమ్మ, మా పిన్నిలు, మా మమ్మీకి ఉన్న సిస్టర్స్ చాలా ప్రేమతో నన్ను వారు చూసుకున్నారు. ఆ తర్వాత మా అక్క, మా నాన్న, మై డాడ్ వాజ్ స్ట్రెంగ్త్ టు మీ, మా అక్క, బావగారి ఫ్యామిలీ. అయితే ఈ పాస్ట్ 1 year దగ్గరికి వచ్చేసరికి చాలా పర్యాయాలు దేవుడు నా పేషెన్స్ని, నా ఫెయిత్ని నేను డౌట్ చేసే సందర్భాలు అన్నిటికీ వచ్చాయి. బిడ్డ చాలాసార్లు నేను అది నా నిర్లక్ష్యమే నేను ఒప్పుకుంటాను. ఎన్నోసార్లు బెడ్ మీద నుంచే, ఇంత ఎత్తు బెడ్ మీద నుంచి చాలాసార్లు పడింది. నేను లెక్క పెట్టుకుంటే అదొక 8 సార్లు కంటే పైనే ఉండొచ్చు ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 5th month. ఎందుకంటే ఏదో పనిలో ఉండి ఆ ఉన్నదిలే అన్ని పెట్టాను నేను అనుకున్నాను, కానీ చాలాసార్లు పడిన ప్రతిసారి ఒక భయంతో బిడ్డ నేను డాక్టర్ పట్టుకెళ్ళాను. కానీ ఎప్పుడు దేవుని వల్ల ఏది అవ్వలేదు. అది అంటే పేరెంట్స్ అంటే చిన్న బిడ్డని అలా చూడటం పేరెంట్స్ ఎంతో బాధ కదా. ఆ ఎక్స్పీరియన్షియల్ దీంతో నేను చెప్తున్నాను. ఎంతో ప్రార్థన చేసేదాన్ని, ప్రభు ఇట్లా అయింది, రోజు గంటలు గడుస్తున్న కొద్ది ఇంకేదైనా సింటమ్ వస్తుందా, ఏదైనా వస్తుందా అని. కానీ దేవుడు అద్భుత రీతిగా బిడ్డని కాపాడుతూ వచ్చారు. అదే అన్న యెషయా 27వ అధ్యాయంలో యెహోవా దాన్ని కాపు చేయుచున్నాడు ప్రతి క్షణము. అది అక్షరాల నిజం. ప్రేజీ జీవితంలో బిడ్డకు ప్రేజీ అని పేరు పెట్టింది కూడా మా స్థుతికి. బిడ్డ సాక్ష్యం కనుకనే ఆ బిడ్డకు ప్రేజీ అని ఇంట్లో మేము పేరు పెట్టినాం. అయితే గద్దినాలన్నింటిలో కుటుంబంగా దేవుడు మాకు నేర్పించిన అనేకమైనటువంటి సత్యాలు, మా యొక్క ఆత్మీయ జీవితంలో మేము కోల్పోయిన, ఎక్కడెక్కడైతే we were short come short of God's wisdom, God is really been teaching us వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా, తన ఎక్స్పీరియన్సెస్ ద్వారా. ఆ విధంగా I would request all of you to uphold both our children so that in your prayer, so that we may be able to bring them up in the knowledge and the wisdom of God. And మా కొరకు ప్రార్థించే తల్లిదండ్రులు మాత్రమే కాదు, మాకు ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఇచ్చాడు. అందరూ బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా స్నేహితులు, మా తల్లిదండ్రులు, నా వెల్ విషర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. వారందరినీ బట్టి ఈచ్ ఆఫ్ యూ ఆల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు us, and that is the reason you are part of our joy today. Thank you for giving me this opportunity. ఈ సమయంలో I request and invite Keshu and Annie as they would like to worship the Lord. ఈ మంచి సందర్భం ప్రభు ఇచ్చినందుకు, తను చేసిన మేలులకు, తను చూపుతున్న కృపకి వాళ్ళిద్దరూ గెర్షో అని కలిసి ప్రభుని ఆరాధించి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. లెట్స్ జాయిన్ దెమ్ టు వర్షిప్ ద లార్డ్ టుగెదర్. లెట్స్ కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ సో దట్ వి కెన్ వర్షిప్ హిమ్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. నామంలో నాయన ఈ సాయంకాల సమయాన ప్రభా మరి జూనియర్ తీర్సా ఫస్ట్ ఇయర్ బర్త్డే మమ్మల్ని అందరినీ కూడి తీసుకొచ్చినందుకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అవును నాయన సంవత్సరము దయా కిరీటంగా ప్రభా మరి జూనియర్ తీర్సా జీవితంలో మీరు దయచేసినందుకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కేవలం మీ కృప, మీ కనికరం, మీ వాత్సల్యత, మీ ప్రేమ, అపారమైన ప్రేమను బట్టి ప్రభా మేము ఇంకా సజీవ లెక్కలో ఉండి ప్రభా మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం ప్రభా. నాలో ఏం మంచితనం లేదు, దీనికి అర్హుణ్ణి కాదు ప్రభా. అయినప్పటికీ నాయన ప్రభా ఇలాగూ బిడ్డలతో ప్రభా నన్ను ఆశీర్వదించి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి యోగ్యుడిగా చేసినందుకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి అలాగూ ఇమాన్యుయల్గా, ఎబినేజర్గా, యెహోవా ఇరేవాల్, జెహోవా జిరేగా ప్రభా మీరు మాతో తోడే ఉన్నందుకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. రానున్న దినాల్లో మరి జూనియర్ తీర్సాతో మీరు ఉంటారని నాయన, ముందు ఉన్న రోజుల్లో ప్రభా ఈ లోకంలో ఆమె నడిపిస్తారని మేము రూఢిగా నమ్ముచున్నాం. అలాగే ప్రభా నాయన బిడ్డ నాయన గర్భంలో రూపింపక ముందే మీరు ఏర్పరచుకున్నారు ప్రభా. అలాగూ నాయన ఎంతో అద్భుత రీతిలో ప్రభా బిడ్డను నాయన మాకు అనుగ్రహించారు నాయన. మరి తల్లిని మరి బిడ్డను క్షేమంగా ఉంచినందుకు వేల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగూ గత
సంవత్సరం అంతా ఎన్నోసార్లు ఆమె బాలినప్పుడు నాయన ఎంతో భయంకరమైన రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ ప్రభా వాటన్నిటిలో నాయన మీరు ఆమెకి శ్వాసగా ఆమెను నడిపిస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు. ఎంతో వందనాలు నాయన. మరి అలాగూ నాయన మాకు సంఘం ఇచ్చారు, అలాగూ మా బంధుమిత్రాలు ఎంతో మందిని ప్రభా స్నేహితులను వీరందరినీ మాకు అనుగ్రహించి వీరందరూ మా కొరకు ప్రార్థిస్తూ నేను అలాగూ నేను మా వెల్విషర్స్ గా ఉంచినందుకు వేలా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వీటన్నిటిని మాకు అనుగ్రహించారు నాయన. అలాగూ ముందున్న దినాల్లో కూడా మమ్మల్ని నడిపిస్తారని నాయన రూఢిగా నమ్మచ్చు. ఇచ్చిన సమయాన్ని నాయన మరి సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ఆరాధన యేసు ప్రభు నామములోనే సమర్పించుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ఘనమైన దివ్య నామం పేరిట ఈ రాత్రి కాల సమయంలో ప్రభా బిడ్డల జూనియర్ యొక్క కృతజ్ఞత కూడికలో ప్రభా మీరు ఈ విధంగా ప్రభా ఇచ్చినటువంటి మీరు స్తుతించడానికి ఇచ్చిన అవకాశం స్తుతించి ఆరాధిస్తున్నాను. మీ దాసు ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాట కొరకే స్తుతులు చెల్లించుకుంటాను. అయ్యా నీవు నిజంగా ప్రభా నేను ఎబినేజర్వే, నీవు ప్రభా ఇమ్మానుయేలు అయినటువంటి దేవుడుగా నాయులను విడలేడు కుటుంబమైన ప్రభా ఇమ్మానుయేలు దేవుడుగా ప్రభా మీరు నాకు తోడుగా బిడ్డకు తోడుగా ఉంటూ వచ్చారు. అయ్యానికి వందనాలు. అనేక పర్యాయం ప్రభా బిడ్డ నేను మరి ప్రభా అనారోగ్య పాలు అయినప్పటికీ ప్రభా మీరు తోడుకుంటూ వచ్చారు. ఎబినేజర్ గా ప్రభా మీరు సహాయపడుతూ వచ్చారు. తండ్రి ఇంతవరకు నడిపించిన దేవుడు వందనాలు. అయ్యా బిడ్డను కాపాడుతూ వచ్చారు నాయన. కాపు చేయవాడు నేనే అని మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీకు వందనాలు తండ్రి. వీరిద్దరిని ప్రభా మా జీవితంలో మీరు ఒక ఉద్దేశంతో అనుగ్రహించినందుకే మీకు వందనాలు. వారి దాన్ని నెరవేరుస్తూ వచ్చినందుకు వందనాలు. బిడ్డ ప్రభా మరి నేను నీ పక్షాన యుద్ధం చేస్తానని ప్రభా మీరు మాట్లాడిన 14 ప్రకారం ప్రభా బిడ్డ పక్షాన మీరు నిజంగానే యుద్ధం చేస్తూ వచ్చారు. సంవత్సరం అంతే నేను ఇద్దరు బిడ్డల్ని ప్రభా మరి మేనేజ్ చేయడానికి ఇచ్చినటువంటి అధికమైన శక్తి బలం వందనాలు తండ్రి. ఆయన నీ మందిరాన్ని ఇచ్చారు ప్రభా, వాక్యం అనుగ్రహించారు. ఆయన వాక్యం చేత ఆదరించబడడానికి మీరు చూపించిన ప్రభా ఇటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను. ఆయన మీ ప్రేమ ప్రభా మా ఎడల ఇంత అనూహ్యంగా ఉన్నదులకై నేను స్తుతించి ఆరాధిస్తూ ఈయన కొద్ది స్థుతి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు అని శ్రేష్ఠ నామం పేరు సమర్పించుకుంటున్నాను తండ్రి. దేవుని బిడ్డలు అందరూ ప్రభు గురించి చెప్పే ఆరాధన అదే ఉంటుంది కదా. అవర్ లార్డ్ ఈస్ గ్రేట్, ఈజ్ వండర్ఫుల్, ఈజ్ గ్రేషియస్. అయితే దిస్ ఇస్ ద ఒకేజన్ ఆఫ్ జూనియర్ తిర్జాస్ బర్త్డే. సో ఇప్పుడు మనము తనకి తేవబడిన కేక్ని విల్ హ్యావ్ ద కేక్. రాజా మీకే వందనాలు అయ్యా. ఈ దినం శుభ దినమును మా జీవితాల్లో మాకు అనుగ్రహించిన దేవా మీకే పాదాభివందనములు స్తోత్రములు అయ్యా. మరి గడిచిన సంవత్సరం నుండి ప్రభా మరి సంవత్సరం ఈ దినం వరకు కూడా జూనియర్ తిర్జాని మీరు ఆశీర్వదించిన విధానం బట్టి కాపాడిన విధానం బట్టి అయ్యా నీవు తండ్రి నీ యొక్క విశ్వాస్యతను మీ ప్రేమను బిడ్డ పట్ల రుజువుపరుచుకుంటూ కాపాడుతూ వచ్చిన దేవానికి పదాభివందనములు స్తోత్రములు నాయన. మరి ప్రభా గెర్షోం యానీకి ప్రభా మరి రీసాని తండ్రి మరి
వచ్చి ప్రభా మరి కౌన్సిలర్స్గా తండ్రి సేవకులుగా మమ్మల్ని నీ మార్గంలో నడిపించడం, మా బిడ్డలు నీ మార్గంలో నడిపించడం వారిని అనుగ్రహించున్నారు. వారి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. Was the most difficult part, huh? Letting the children cut the cake. Yeah. We thank God for this joyful occasion. We would like to invite, the parents would like to invite Dr. M. Uday Kumar. He's the founder and the MD of Share Microfilm, Jacinth Investments, Reckleford International Schools and St. Peter's Model Schools. Uday Kumar garu vachi, he will say greetings on behalf of the family. Praise the Lord. Greetings to each one of you in the most precious name of our Lord and Savior Jesus Christ. I am very happy to be here this evening when Gershom and his wife celebrate the first birthday of their dearest daughter, Julia Dursa. These two names are very, very familiar to me because my eldest daughter's name is Julia Sucharita. Her grandfather, Professor Vijayam, gave her the name. So Julia is a very, very familiar name. In the process, I was trying to understand what Julia means. Julia is a disciple of Jesus. She was communicating the gospel. She went to the prison with Paul, and she is a powerful witness living for Christ in this world. So that's how the name Julia came up. Dursa is a new name. I was also introduced to Dursa maybe a couple of months back. My third daughter had a girl baby, and that girl baby was named Dursa and something beyond it. So I remember this name Dursa and Julia. I did not know how Gershom and his wife have picked up these two names and brought them together. So I'm very happy. God has been gracious to Gershom and his wife. Let me tell you how I am related to this family. Gershom's mother is Aruna Harding. Aruna Harding's father is Dr. A.V. Harding and Prabhavati Harding. Prabhavati Harding, that is Aruna's mother, is my mother's sister. So that's how we are very closely connected. I used to live with them for a very long period of time when I first came into Hyderabad during 1977. So we grew up together, and so I'm so happy to see that Aruna and Zakam Daniel were married. I was there, and I was one of the persons who worked very hard in that marriage. And then Gershom and his sister
were born. Gershom was a small boy, and Mr. Zecham Daniel is a powerful communicator of the gospel, always loved church. He traveled a lot to many churches, though he was working for the State Bank of India. He brought up these two kids, both Gershom and his sister, in such a way that they loved the Lord and they served the church and they worked for the extension of God's kingdom. I'm so happy to see both Gershom and his wife kneel down and pray in this occasion. That is God's grace. They are very close and they work and they live for Christ. Nowadays, when the world is so fast, world is distractive for young people, and when the communications has become opened up, you see that all youngsters are getting lost. But this family, God has blessed this family. He is close to them. He is enabling them to grow in this world and be powerful witnesses. I'm sure under the guidance, as they bring up Turza, Junior Turza, God will be with them. Gershom was telling that the first year was a little bit, they had to face some problems with him. But God is gracious. When you depend upon God, He will take care of all the needs. He is the one who will give solution for every problem what we face. He is the one who gives the problem. He is also the one who will solve these problems and enable us, to come closer to Him. When a problem comes, that means God is with us, so we can depend upon Him completely. So I pray to God that He should bless this family, and particularly Junior Turza, as she grows and enters the second year. First year of life is crucial and important, because after being born, they get into different cycles. The first cycle, seasons, timing, heat, cold, everything they go through. And once the first cycle is gone through, it becomes a routine and they will move fast and it becomes easier for the parents too. So I pray to God that He should bless this family. I pray to God that He should bless Julia Turza and keep her close and enable her to be a powerful witness in this world. I thank Gershom and his wife for giving me this privilege and opportunity to say these few words. And on behalf of Gershom's family, I am happy to be here. And Zecham Daniel's family also, I know all the sisters, their brother-in-law, they are sitting down. I know how their brother-in-law used to be in Hebron, because I used to attend youth conventions and so on. He was a powerful person, moving around in the church and serving when Brother Baksing also was there. So these two families have come together and they have a powerful family, Gershom and his family. I pray to God that Gershom, you should be powerful witness in this world. Continue to work and live for Christ, and everything, God will bless. Praise be to God. Thank you. Thank you, Dr. Uday Kumar Garu. As you know, he's also uncle to Gershom. So we pray amen to what uncle was saying, that we would all join to pray for Gershom and Annie, that they'll be able to raise this little one for the glory of the Lord, so that the world may see what the Lord can do and His children may be blessed. Amen. Okay, so Gershom would like to say a word of thanks. So Actually, I would like to thank our Lord and Savior Jesus Christ for enabling all this to happen, because it's not a small thing to to put everything into place. But I thank our Lord to help me to also, along with my wife, my mother, and all the family members who have contributed, in terms of putting these things together. I would like to thank our Lord firstly, and I'd also thank the Lord especially because He has been very gracious, He's been merciful, and His love is so much so that He's protected the child. Like Annie was saying, many times she has fallen down, but He has protected her. And the verse, like it says, that every second He's protecting the child. So we thank the Lord, and I thank each one of you all personally for having come and to bless the child. We thank each one of you all, and I would like to also thank my wife, who has been a pillar of support and has encouraged and has been taking care of the children while I'm away in office. So I thank the Lord for giving me a lovely wife and also family. My sister is here, my mother is here. We thank you all for the prayers that you'll continue to for your prayers towards our family. Please do uphold our families in the prayer, and also
lunch, to the dinner today. We have a good buffet here. Please do enjoy the dinner and bless the child. Thank you very much once again, and thank you Uday Mama for stepping in at the last minute and giving greetings. Thank you so much. It means a lot to us. Thank you. This is now we come to the end. I'd also like to thank Michael Mama for helping for the food arrangements. Thank you, Michael Mama. Thank you so much. If anyone else is there, on behalf of the family, as a human being, please forgive. We love you. We are very grateful that you're here. God bless you for all your help to us. I can do this, Sampathana. Thank you so much for coming all the way from Bangalore, taking the invitation, sharing the word. Personally, me, I'm Gershwin's cousin brother, but I had the honor of associating and fellowshipping with Sampathana when he was in Hebron, when I was a little kid. So it's a pleasure for me to renew that fellowship with Anna again after a long time. Okay, we thank God for everything that He has done. Closing prayer. ప్రేమల తండ్రి యేసు ప్రభువు యొక్క ఘనమైన శ్రేష్టమైన నామములో ఈ సాయంత్రం వేళలో ఈ సుందరమైన స్థలంలో ప్రభువా గెర్షోన్ సహోదరి కుటుంబ పక్షంగా చేసిన మేలును బట్టి ఇచ్చిన బిడ్డను బట్టి తండ్రి మరి 1 year కంప్లీట్ చేయటానికి తీర్సాగి ఇచ్చిన దినాన్ని బట్టి వందనములు. ఈ దినమున ప్రభువా మరి విశ్వాసులుగా బంధువులుగా స్నేహితులుగా అనేక మంది వచ్చి మిమ్మల్ని ఆ కుటుంబంతో పాటు మేము కూడా ఆరాధించడం మాకు ఇచ్చిన శుభదినాన్ని బట్టి వందనాలు. ప్రతి శ్రేష్టమైన ఈవియు జ్యోతిర్మయుడు తండ్రి అనుగ్రహించబడును. అలాగే కుటుంబానికి మీరు ఇచ్చిన సుందరమైన బిడ్డను బట్టి వందనాలు. దేవుని భక్తులు పంచబట్టాకి వారి కొరకు మేము కూడా ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. అన్నిటికంటే మీకు వారికి ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు. చిన్న వయసులో ఈ బిడ్డలు ప్రభు నడటానికి సహాయం చేయండి. మీ యొక్క కృతజ్ఞత కూడిక కలిగి ఉంటాకి ప్రభా వీరికి ఇచ్చిన మంచి హృదయాన్ని బట్టి ఆర్గనైజ్ చేయడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. ప్రతిదాన్ని బట్టి పాడిన పాటలు వాద్యములు గ్రీటింగ్స్ అన్ని కూడా మీ మహిమార్థము మీ కుమారునికి ఘనత ఖ్యాతి కలిగినట్లుగా ఈ గుడికను మీరు దీవిస్తుంది మిమ్మల్ని హృదయం ఆరాధిస్తూ ప్రభా మరి డేవిడ్ ని కూడా సండే స్కూల్ స్టూడెంట్ ఆయన కూడా ఇక్కడ ప్రీచర్ గా చూడటానికి ప్రభా గురించి స్తోత్ర ఇలాగ ఉన్న ప్రతి వారిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ మరి వినాయకుడు సండే స్కూల్ ప్రభా మరి వీరందరూ బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనకందరికీ కుటుంబానికి వచ్చిన ప్రతి వారికి సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రేమ సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు. ప్రేమ సౌందర్యము గలవాడు క్షేమమునిచ్చువాడు. మహిమైశ్వర్యములు గలవాడాయను మహిమే పొగడెదము. స్తోత్రము స్తోత్రములు వరకు కాచే. స్తోత్రము స్తోత్రములు వరకు కాచే. పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము. Thank you so much for spending time in the Lord's presence with us. This is the time open for the serving area, eating area is open. You are welcome or
Thank you.